అందరికీ నమస్కారం. నిడదవోలు పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదవోలు జరిగే తాజా అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్ల వాస్తవ పరిస్థితి, సమ్మర్ క్యాంపెయిన్ వెనుక అసలు నిజాలు తెలుసుకుందాం. నిడదవోలు వంటి చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు విద్యా సేవారంగంగా ఉండాల్సిన ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు వ్యాపార రంగంగా మారిపోయాయి. అసలు వేసవి సెలవులు అంటే పిల్లలకు గేమ్స్, టూర్స్, రిలాక్స్ టైం, కానీ టీచర్లకు ఇది సమయంలో స్కూల్కి అడ్వర్టైజ్మెంట్ సీజన్గా మారిపోయింది. వాస్తవంగా సెలవు సమయాల్లో టీచర్లు విశ్రాంతి తీసుకోవాలి, కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వారిని ఇంటింటికి తిరిగి స్కూల్ ఫ్లెక్సీలు పట్టుకుని బ్రౌచర్లు పంచేలా చేస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు అయితే టీచర్స్ టార్గెట్ పెట్టడం, ఒక్కో అడ్మిషన్కి ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పడం చేస్తున్నాయి. ఇది ఉపాధ్యాయుల గౌరవాన్ని కించపరచడమే కాకుండా వాళ్ళ కుటుంబాలపైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఇంతకీ ఈ ప్రైవేట్ టీచర్లకు ఎంత జీతాలు వస్తాయో తెలుసా? అనుభవం ఉన్న టీచర్లకు 6,000 నుండి 12,000 మధ్యన జీతాలు పొందుతారు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. సెలవు అంటే జీతం కట్, హాలిడే వర్క్ అంటే అదనపు వర్క్ ఛార్జ్ లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఉపాధికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. స్కూల్ యాజమాన్యాలు దాదాపుగా బానిసల్లా వాడుకున్న పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లు పూర్తి మనసుతో బోధించగలరా? నాణ్యమైన బోధన లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితం అవుతుంది. తక్కువ జీతాల వల్ల అర్హతలు ఉన్న నిపుణులు ఈ రంగానికి రాకుండా వేరే రంగానికి వెళ్ళిపోతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు బయటకు వెళ్ళిపోతున్నారు. దీంతో విద్యార్థులకు మంచి బోధనే దొరకడం లేదు. ప్రైవేటు విద్యారంగం మీద గట్టిపట్టు అవసరం. ప్రభుత్వ నియంత్రణ లేకుండా స్కూల్ యాజమాన్యాలు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఉపాధ్యాయుల హక్కులు, విద్యార్థుల నాణ్యతపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే విద్య అనేది జ్ఞానం సంపాదించే మార్గం కాక డబ్బు సంపాదించే మార్కెటింగ్లా మిగిలిపోతుంది. ఇది కేవలం ఉపాధ్యాయుల బాధ కాదు, ఇది విద్యార్థుల భవిష్యత్తు గురించి, ఇది సమాజ భవిష్యత్తు గురించి. ఉపాధ్యాయులను గౌరవించకుండా మనం మంచి విద్యా వ్యవస్థను ఊహించలేము. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిది. ప్రభుత్వానికి, విద్యా వ్యవస్థల యాజమాన్యాలకు మరియు ప్రజలకు ఇది ఒక చిన్న గమనిక కాదు, పెద్ద హెచ్చరిక. వాస్తవానికి ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి క్యాంపెయినింగ్ చేస్తున్న దృశ్యాలు కథనంలో చూపించాలనుకున్నాం, కానీ ఇలాంటి విజువల్స్ వారి ఉద్యోగాలకు ముప్పు కలిగించే ప్రమాదం ఉందని బాధ్యతాయుతమైన ఆలోచనతో వాటిని ప్రదర్శించకుండా ఉంచడం మేము సమంజసంగా భావించాం. కారణం సమస్య వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థ గురించి.